జగన్ వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారమైందని ఈ అంశంపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు శంకుస్థాపన చేసిన కుప్పం ఎయిర్పోర్ట్ పనులు ఎందుకు జరగట్లేదు అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కూటమి నేతలు ఓర్చుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా అనవసర ప్రచారాలు మాని ప్రజలకి మంచి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు గుడివాడ అమర్నాథ్. ఫిబ్రవరి 14, 2019 సాధారణ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 20 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఆ రోజుకి చేతిలో భూమి లేదు, 139 రిట్ పిటిషన్స్ ఉన్నాయి, కాంట్రాక్టర్తో ఒప్పందం కుదరలేదు, భూ సేకరణ జరగలేదు, రీహాబిటేషన్ జరగలేదు. ఏది జరగకుండా ఎలా చేయొచ్చో మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. అవన్నీ మేం చేశాం కాబట్టి ఆ కేసులను అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి అవన్నీ మా ప్రభుత్వంలో మేము చేశాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా చేశాం కాబట్టి మా ఘనతగా చెప్పుకున్నాం. కుప్పం ఎయిర్ స్ట్రిప్కి సంబంధించి 2019 జనవరి మాసంలో మీరు అక్కడ శంకుస్థాపన చేశారు. ఏమైంది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి ఫ్లైట్ ఏమైనా కుప్పంలో దిగుతున్నాడా? ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభమైపోయిందా? లేనిపోయినటువంటి గొప్పలు చెప్పుకొని అది విజన్ అని చెప్తాడు. డాటా సెంటర్ తీసుకొస్తే అది మేమే తీసుకొచ్చామని చెప్తాడు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే అది మేమే తీసుకొని వచ్చామని చెప్తారు. ఏమైపోయింది? 6 లైన్ల హైవే విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఈ 2 సంవత్సరాలు మీరు సాధించిందేంటి? అధికారంలోకి వస్తే మెట్రో అంటావు, ఎయిర్పోర్ట్ అంటావు, పోర్ట్ అంటావు. చివరికి నిన్న మెట్రో గురించి కూడా ఏం జరిగిందో చూశారు. విశాఖపట్నంకి సంబంధించి మెట్రో గురించి ఫీజిబిలిటీ రిపోర్ట్ లేదు, మళ్ళీ తయారు చేసి పంపించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇంక ఇలా మనకి 2029 ఎన్నికల వరకు తిప్పుతాడు దీన్ని. 2029 ఎన్నికలు వస్తాయి, ఫిబ్రవరిలో ఎప్పుడో, దానికి కూడా ఒక టెంకాయ కొడతాడు. ఈ మధ్య ఈనో కూడా దొరకట్లేదట కదా షాపుల్లో. ఎవరు చెప్తున్నారు అది చాలా సేల్ అయిపోతుందండి, ఎక్కువ తెలుగుదేశం, బీజేపీ, జనసేన వచ్చి కొనుకెళ్ళిపోతున్నారండి అని. ఎందుకు కడుపుమంట? మీరు ఏదైనా సాధించండి. 2 సంవత్సరాలు నాకు తెలిసి ఏదన్నా ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఒక 6 నెలల వరకు ఎవరైనా చెప్పుకుంటాం మా కార్యక్రమం ఇది చెప్పుకుంటున్నారని. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మా కార్యక్రమాలే చెప్పుకుంటే మీరెప్పుడు చేస్తారు? ఇంక మీరు సాధించింది ఏంటి? 2 సంవత్సరాలు ఏం సాధించారు చెప్పండి? లేదా మీకున్నటువంటి ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ని, లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేసేటువంటి మీ గొప్ప క్వాలిటీస్ని దయచేసి రేపు భోగిమంటలో కలిపేయండి. ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు రేపు సంక్రాంతి నుంచైనా మొదలు పెట్టండి.